యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 18th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు, అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు సండే అబ్రహాం ఆశీర్వచనం పార్ట్ 5 గురించి మనం వినబోతున్నాం. వేలాదిగా రండి, దైవ దీవెన పొందుదాం. ప్రభు అంటున్నారు, ఎవడైనాను విశ్వాసం ఉంచితే తన మనసులో సందేహపడకోకుండా నువ్వు నేను చెప్పింది జరుగుద్ది అని దేవుని విశ్వాసం ఉంచి ఈ కొండ నీవు ఎత్తబడి సముద్రంలో పడు అని ఏ మాత్రం సందేహించుకోకుండా నువ్వు చెప్పితే అది జరుగుద్ది అన్నాడు దేవుడు. అవును, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన నీకు దొరికింది, నా ప్రార్థన దేవుడు జవాబిస్తున్నాడు, అది జరుగుద్ది అని అడిగిన దాన్ని పొంది ఉన్నట్టు నమ్మంటున్నాడు దేవుడు. అంటే లేని దాన్ని ముందే చూడాలి. ఎస్, కనుక ఈ విషయంలో విశ్వాసములు ఎలా పొదగాలి, ఆ జంగిచాలి చూవలాంటి ఆ పొలంలో నుంచి ఏ రీతిగా సార్ల మచ్చలు పొడలు చూస్తూ సాధారణ గల గొర్రెలు మచ్చలు సారలు పొడలు గలటువంటి పిల్లలు పెట్టినట్టుగా యాకోబు ఎలా చూశాడో ఆ జంగిచాలు ఒక సాదృశ్యమే కలువరి సిలువ. అందులో నీ కొరకు నా కొరకు దారులుగా బెరడు కట్టేసినటువంటి ఆ రక్తపు దారులలో నుంచి యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం ఏ వస్తువుని లేదా ఏ సమస్యను ఆశీర్వాదకరంగా చూడాలనుకుంటున్నావో, ఏ వ్యక్తి మార్పును చూడాలనుకుంటున్నావో, అప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నట్టుగా నీ మనసులో ఒక ఊహా చిత్రాన్ని పెట్టుకొని ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థించి దేవుని ఆత్మతో పొదుగుతావో అద్భుతాన్ని దేవుడు చేస్తారు. ఈ విషయమే విపులముగా రేపు సండే మనం వినబోతున్నాం. ఆల్ ఆర్ వెల్కమ్. మీ స్నేహితుల బంధుతో కలిసి రండి. ప్రాపర్టీకి సండే అండ్ అబ్రహాం ఆశీర్వచనం పార్ట్ 5 గురించి మనం వినబోతున్నాం. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరైతే ఈ ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించి కృపకు పాత్రలుగా చేయండి. అవునాయన, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడును కాక నువ్వు సందేహించుకోకుండా చెబితే పడదు అంటున్నావు. మనం ప్రార్థన చేసినప్పుడే అడిగిన దాన్ని పొంది ఉన్నానని ఆ వస్తువుని చూడమంటున్నావు, దాన్ని పొతకమంటున్నావు, అద్భుతం జరుగుతుంది. అట్టి విశ్వాసం మాకు నేర్పించాయా, కృప చూపించాయా. గ్రేట్ మిరాకిల్స్ రేపు సండే మంచి వాతావరణం, వేలాది మందిని 4 వర్షం నడిపించండి, కృప చూపించండి. నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరు తోడించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, అవసరాలు తీర్చండి, బలహీనను బలపరచండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్న బలహీనను తొలగించండి. జాబ్ లేని వాడు జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. పర్మనెంట్ అవ్వాలి, పర్మనెంట్ కాని వాళ్ళకి అయినా ఓన్ హౌస్ లేని ఓన్ హౌస్ ఇవ్వండి. నెమ్మదినివ్వండి. సమాధానం విడిపోయిన కుటుంబాలు ఖర్చండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యాజమాన్యం దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్నిచ్చి మంచి వాతావరణ ఆరాధనలో నీ కృపతోడించి గొప్ప విజయాన్ని ఇవ్వండి, జయమని ఇవ్వండి. లేని వాటి ఉన్నట్టుగా పిలిచేదేవా అద్భుతాలు చేయండి యేసు నామములో. అలాగే ప్రామిస్ ల్యాండ్లో కూడా చర్చి కన్స్ట్రక్షన్కి ఆటంకం ఏర్పడుతున్న ఆటంకాన్ని కొట్టివేసి కృప చూపించి మార్గాలు సాళ్ళజీ జయమని ఇవ్వండి. నడిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ ప్రామిస్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్కి కొన్ని ఆటంకాలు అపవాద శక్తుల ద్వారా ఏర్పడుతున్నాయి. బలంగా ప్రేర్ చేయండి. ఘనమైన మందిని ఒకటి కట్టబడాలి. అలాగే ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల స్పాన్సర్ మీట్ కలదు. రండి. ఎవరైతే సువార్త చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు గుప్పులిప్పి అనేకులను కలిసి ప్రేర్ చేయించుకున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే గుప్పులిప్పి పాల్గొన్నారో అలాంటి వాళ్ళు కూడా వచ్చి మరి విత్తనం విత్తి నన్ను కలిసి ప్రేర్ చేయించుకోవచ్చు. ఈ వెసులుబాటు సండే కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, సీరియస్ తీసుకోండి, ప్రార్థిద్దాం. అలాగే మందిరం కోసం సహకరిద్దాం, దైవ దీవెన పొందుదాం. ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిపై దేవుని ఆశీర్వాదం కుమరించబడును గాక. ఆమేన్. రేపు మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకు 4వ ఆరాధన. అడ్రస్ చార్లెస్ ప్రాపర్టీ, సర్కస్ గ్రౌండ్, భరత్న 5 ఓవర్ పక్కన నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్.